హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీవల్లి దేవసేన. మీరు ఎలా ఉన్నారు అందరూ నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే చాలా బాగున్నాను. సో అందరు ఏం చేస్తున్నారు? లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిపోయింది కదా. సో అందరూ ఎలాంటి మంచి మంచి డిషెస్ చేసుకొని తింటున్నారు, అసలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు స్టిల్ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్న ఒకేలాగా ఉంటుంది వాళ్ళకి, నాకు తెలుసు. బట్ ఆడవాళ్ళకి ఇంకా డబుల్ వర్క్ ఎక్కువ అయిపోయింది, అది కూడా నాకు తెలుసు. సో ఎలా ఈ లాక్డౌన్ని ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఎలా ట్రై చేస్తున్నారు ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లైక్, షేర్, కమెంట్ చేయడానికి ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఒక బెల్ ఐకన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ రావాలి అంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయాలి. చాలా మంది యాక్చువల్లీ నాకు చెప్తున్నారు ఏంటంటే నాకు నోటిఫికేషన్ రావట్లేదు. నేను జనరల్గా మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు రీసెంట్ వీడియో చూసావా అని అడిగితే లేదు నాకేం నోటిఫికేషన్ రాలేదు అని చెప్పారు. అది ఎందుకు రాదు అని అంటే సబ్స్క్రైబ్ క్లిక్ చేసిన తర్వాత మీరు బెల్ ని కూడా క్లిక్ చేయాలి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో ఇమ్యూనిటీ సిస్టమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా 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 ప్రతి ఒక్క శరీరంలో చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన ఒక ఇది అంటే ఏమంటారు, ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అందరిలో చాలా స్ట్రాంగ్గా ఉంటేనే, రోగ నిరోధక శక్తి అంటారు కదా, అది ఉంటేనే వీ కెన్ ఫైట్ విత్ లాట్ ఆఫ్ డిసీజెస్ అండ్ ఆల్సో చాలా స్ట్రాంగ్ అవుతాము ఇంటర్నల్గా. సో చాలా మంది ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి, లేదా ఈ రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా మనం ఫైట్ చేస్తాం, ఇది అన్ని చాలా మంది చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో చాలా మంది ఏమంటున్నారు, వేడి నీళ్లు తాగండి, వేడి టీ, వేడి కాఫీ, లేదంటే గార్గిల్ చేసుకోండి బాగా వేడి నీళ్ళలో, గోరువెచ్చటి నీళ్ళలో, లేదా ఆవిరి పట్టండి, ఇలాంటివన్నీ చాలా చెప్తున్నారు. అంటే వేడిగా చాలా తీసుకోవాలి అనేసి. అండ్ ఆల్సో ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని కూడా చెప్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు ఇమ్యూనిటీ పవర్ ఎందుకు ఉండాలి, అసలు దానికి మనకి ఏం సంబంధం అని జనరల్ గా కొంతమందికి డౌట్ వస్తుంది. సో అంటే కొంచెం ఆ డౌట్స్ కొంచెం చిన్నవి క్లియర్ చేద్దామని ఒక ప్రయత్నంలోనే ఈ వీడియో. సో లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే, ఏదైనా మనకి జలుబు, దగ్గు, జ్వరము ఏదైనా వచ్చినప్పుడు చాలా చాలా నీరస పడిపోతాము, లేదా అసలు ఏం చేత కావట్లేదు అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ బాడీ పెయిన్సే ఉన్నాయి, ఒక చిన్న జ్వరమే వచ్చింది. సో చాలా మంది ఏంటి, చాలా అలసటగా అయిపోతారు పనులు చేసి, చాలా నీరసం అనిపిస్తుంది. బాడీ పెయిన్స్ వల్ల మనం ఏం పని చేయలేము. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇమీడియట్గా అవైలబుల్ ఉండే ఒక టాబ్లెట్ తీసేసుకుంటాం. అంటే జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకుంటాము, లేదా జలుబు వస్తే కోల్డ్ యాక్టనో ఏదో ఒకటి ఇమీడియట్ గా వేసేసుకుంటాం. అంటే ఇండైరెక్ట్లీ మనం ఏం చేస్తున్నాము, మన బాడీకి ఆ రోగాన్ని ఫైట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అసలు. అంటే అఫ్ కోర్స్ మరి అసలు చేతకాని పరిస్థితి, అసలు బాడీ అంతా ఫుల్ పెయినింగ్ గా ఉంది, సివియర్ పెయిన్స్ ఉన్నాయి అన్నప్పుడు అఫ్ కోర్స్ ఒక టాబ్లెట్ వీ షుడ్ టేక్ యాక్చువల్లీ. బట్ అదర్వైజ్ కొంచెం అలసటగా, కొంచెం ఏదైనా లైట్ గా బాడీ పెయిన్స్ అలా ఇలా అనిపించినా చాలా మంది ఏం చేస్తారంటే ఆ కొంచెం పెయిన్ కూడా తట్టుకోకుండా ఏదో ఒక పెయిన్ కిల్లర్ ఫస్ట్ వేసేసుకుంటాం. అంటే వీ గెట్ ఎడిక్టెడ్ టు పెయిన్ కిల్లర్స్. చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా పెయిన్ కిల్లర్స్ కొంచెం తక్కువ చేసుకుంటేనే మంచిది అనేసి అంటున్నారు. అండ్ ఆల్సో చాలా చాలా రీసెర్చ్ దాంట్లో కూడా చెప్తూ ఉంటారు. సో అలా మనం ఇమీడియట్ గా టాబ్లెట్ వేసేసుకొని దాన్ని మనం ఫైట్ చేయలేకుండా, తట్టుకోలేని పరిస్థితిలో తెచ్చేసుకుంటున్నాం. కాబట్టి ఎర్లీ 60s యూనో 60 వరకు హార్డ్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే హ్యూమన్ లైఫ్ స్పాన్ అనేది చాలా 60 years కి మనకి ఏమీ చేత కాకుండా, యాక్టివ్ గా లేకుండా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో జస్ట్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్, బాగా అంటే పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను చేసేది ఏంటి, జ్వరం వస్తే జనరల్ గా మరి బాడీ పెయిన్ సివియర్ గా ఉంటే తప్పించి నేను అసలు ఏ టాబ్లెట్ వేసుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టాబ్లెట్స్ ఇష్టమే ఉండదు. సో ఐ వుడ్ డెఫినెట్లీ ఫైట్ విత్ ఇట్ టు ద ఎక్స్ట్రీమ్ లెవెల్. ఇంకా అవ్వట్లేదు అంటే దెన్ ఐ గో ఫర్ టాబ్లెట్. సో నేను ఇది అందరికీ సజెస్ట్ చేయను, ఒక్కొక్కళ్ళ బాడీ తీరు, బాడీ తత్వం అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఇలా అంటే ఏదైనా ఒక రోగాన్ని మనం స్ట్రాంగ్గా మెంటలీ ఫైట్ చేస్తామో అప్పుడే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నది
పెరుగుతుంది, అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఓకే, మనం ఇమ్యూనిటీ ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఫైట్ చేస్తాము, దాన్ని కొంచెం తట్టుకునేంత ప్రయత్నం చేస్తాం, బాగానే ఉంది. బట్ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి అని అంటే జస్ట్ మెంటల్గా మనము ఓకే నాకు నొప్పి ఉన్నా పర్లేదు ఏం కాదని అనుకుంటే సరిపోదు కదా. సో ఇంటర్నల్గా మనం ఏ ఫుడ్ తీసుకుంటే ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఎందులో ఏ పోషక విలువలు ఉన్నాయి అంటే వైటమిన్స్ ఎందులో ఉంటాయి, అండ్ ఆల్సో మినరల్స్ ఎందులో ఉంటాయి, పొటాషియం, ఐరన్, కాల్షియం, జింక్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ఎందులో ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్స్ తీసుకుంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుకుంటాము అన్న దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, విటమిన్స్ గురించి మాట్లాడుకుందాం. విటమిన్ సి, ఏ, డి, బి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటి విటమిన్స్ మనకు జనరల్గా తెలుసు మనకి వీటి గురించి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే మనకి విటమిన్ సి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిట్రస్ ఏంటంటే మనకి చాలా వరకు మనకి ఈ వైరస్, ఈ ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయడానికి చాలా చాలా స్ట్రాంగ్గా హెల్ప్ అవుతుంది. సో విటమిన్ సి అనగానే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ ఏంటంటే మనకేం గుర్తొస్తుంది, కమలా పండు లేదా బత్తాయి పండు, తర్వాత ఆరెంజ్ ఫ్రూట్స్లో ఎక్కువ విటమిన్ సి, పైనాపిల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. సో ఇవి మనకి దొరుకుతాయి మార్కెట్లో. జనరల్గా మనం వెజిటబుల్స్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కూడా తెచ్చుకుని తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో విటమిన్ సి ఉండేది ఏంటి అని అంటే ఈవెన్ కర్డ్లో కూడా చాలా చాలా విటమిన్స్ ఉంటాయి. ఆ కర్డ్ ఏంటంటే డైజెషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో హెల్ప్ అవ్వడమే కాక మనకు అది ఇమ్యూన్ సిస్టమ్ పెరిగేంత ఇంటర్నలీ చాలా పెంచుతుంది అనమాట. సో జనరల్గా కర్డ్ ఎవరికి ఇష్టం ఉండదు. జనరలీ కర్డ్ రోజు ఐ డోంట్ థింక్ సో రియలీ పీపుల్ వుడ్ హ్యావ్ కర్డ్ ఎవ్రీ డే. బట్ చాలా మంది తీసుకుంటారు, కర్డ్ కూడా తింటూ ఉంటారు. బట్ ఏంటంటే ఎవరికైతే అలవాటు లేదో నేను చెప్పొచ్చేది ఏంటంటే అట్లీస్ట్ కొంచెం అలవాటు చేసుకోవాలి టు ఫైట్ ద బ్యాక్టీరియా. డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది కర్డ్. సో కర్డ్ ఎవ్రీ డే ఒక కప్ కర్డ్ ఇస్ సజెస్టబుల్. ఇంకా ఎక్కువ తిన్నా పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. సో దయచేసి మీ ఫుడ్ దాంట్లో ఒక కప్ కర్డ్ ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకుని తినండి, విచ్ వుడ్ రియలీ హెల్ప్ యువర్ డైజెషన్ అండ్ ఆల్సో ఇంటర్నల్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. అండ్ దెన్ కమింగ్ టు కాల్షియం అండ్ ఐరన్ ఆల్సో, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం అండ్ ఐరన్ ఏంటి, పాలల్లో చాలా ఎక్కువ కాల్షియం ఉంటుంది అని జనరల్గా మనకు తెలుసు. సో పాలు. అండ్ దెన్ ఐరన్ ఎందులో ఉంటుంది, బెల్లం. సో చాలా మంది స్వీట్స్ తినేవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు షుగర్తో ఉండే స్వీట్స్ చేసుకోకుండా బెల్లంతో చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా చాలా ఐరన్. యాక్చువల్లీ షుగర్ చాలా తక్కువ చేయాలి అని అంటూ ఉంటారు, ఎందుకంటే గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దట్ అగైన్ రిలీజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాక్సిన్స్ అని అంటూ ఉంటారు. సో షుగర్ తక్కువ తీసుకొని బెల్లంని యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. సో కాల్షియం అండ్ ఐరన్ ఉండే ఒకే ఒక ఐటమ్ ఏంటి, ఫుడ్ ఐటమ్ అని అంటే పాలల్లో షుగర్ బదులు కొంచెం బెల్లం వేసుకొని తాగుతూ ఉంటే చాలా చాలా మంచిది. అండ్ కాల్షియం ఆఫ్ కోర్స్ బోన్ స్ట్రాంగ్నెస్కి చాలా చాలా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఇలా ఉన్న వాళ్ళు చాలా మంది పాలు సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్, మంచిగా ఒక గ్లాస్ పాలు ఎవ్రీడే తాగాలి అని. బట్ జనరల్గా పాలు, పెరుగు, ఈ డైరీ ప్రోడక్ట్స్ ఎవరికి తొందరగా ఇష్టం ఉండదు. బట్ అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని అంటే పాలలో కొంచెం తేనె వేసుకొని తాగడం, లేదంటే బెల్లం వేసుకొని తాగడం. సో ఇలాంటివి చేస్తే మనం కాల్షియం అండ్ ఐరన్ ఇంటేక్ కొంచెం పెరుగుతుంది. అండ్ వీ హ్యావ్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బాడీకి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పదార్థాలు ఏంటి అని అంటే ఒకటేమో గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా చాలా ఉంటాయి. యాక్చువల్లీ గ్రీన్ టీ ఎలాగో ఉంటుంది, టీ బ్యాగ్ తెచ్చుకొని ముంచుకొని తాగుతుంటే అది ఇట్స్ లైక్ ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. బట్ అందులో కూడా మీరు తేనెను కలుపుకొని గ్రీన్ టీ మీ ఫుడ్ దాంట్లో అలవాటు చేసుకుంటే ఎవ్రీడే లైక్ ఈవినింగ్ 4 to 5 మధ్యలో ఈ గ్రీన్ టీ తాగితే చాలా చాలా మంచిది. ఇట్ క్లెన్సెస్ యువర్ స్కిన్ ఆల్సో. అండ్ దెన్ క్యారెట్ ఏంటంటే మనకి క్యారెట్లో కూడా చాలా చాలా విటమిన్ బి అండ్ విటమిన్ B6 కూడా ఉంటుంది. క్యారెట్ అంత మంచిది, కంటికి మంచిది అని అంటారు. క్యారెట్ కంటికే కాకుండా ఇంటర్నల్గా బాడీ క్లెన్స్ చేస్తుంది క్యారెట్స్. మీరు ఒకవేళ క్యారెట్ జ్యూస్ యాక్చువల్లీ ఎవ్రీడే మార్నింగ్ 9-9:30కి అలా తాగొచ్చు, విచ్ ఇస్ హైలీ గుడ్ థింగ్ టు డూ. బట్ ఏంటంటే జనరల్గా మిక్సీ కొట్టుకుని దాన్ని క్యారెట్ జ్యూస్ తీసేసి తాగితే ఎలాగో ఉంటుంది. సో ఎలాగో ఉంటుంది కాబట్టి జనరల్గా పీపుల్ నచ్చరు. బట్ ఏంటి అని అంటే
క్యారెట్ అలా కాకుండా ఎవ్రీడే మార్నింగ్ కొంచెం తొక్క తీసేసుకుని క్యారెట్ ఒక 2 క్యారెట్స్ మంచిగా దాన్ని రౌండ్గా కొంచెం రౌండ్గా కట్ చేసేసుకొని దాన్ని ఒక 2 బౌల్స్ ఆఫ్ క్యారెట్ ఇన్ ద మార్నింగ్ చిన్న బౌల్స్ తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ విచ్ ఇస్ లైక్ ఇంటర్నల్గా క్లెన్స్ అయ్యి స్కిన్లో కూడా చాలా చాలా గ్లో వస్తుంది. అలాగే టొమాటోస్ మనం జనరలీ వంటల్లో వాడుకుంటూనే ఉంటాము. సో వంటల్లో వాడుకోవడం కాకుండా జనరల్గా ఉత్త టమాటోనే ఒకటి తినొచ్చు ఎవ్రీడే. సో అలా కూడా యూ కెన్ ట్రై, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. టొమాటో తిన్నా కూడా ఇంటర్నల్గా క్లెన్స్ అయ్యి బాడీ చాలా చాలా ఇంటర్నల్ గ్లో ఆల్సో స్కిన్కి కూడా వస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాలు పెరుగు ఇవన్నీ మనం చెప్పుకున్నాం, వైటమిన్స్ ఇవన్నీ. ఇలాంటి మనం ఒక ఫుడ్ ఐటమ్స్ని మనం డైట్లో కానీ మనం రోజు తినే వాటిల్లో మనం యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. అట్లీస్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ వుడ్ రియలీ హెల్ప్. జనరల్గా ఇది అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్, సపరేట్గా ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ ఏంటి అని అంటే మళ్ళీ మనం చెప్పినవే మళ్ళీ రీఫ్రేస్ చేసుకుంటే ఒకవేళ ఇన్ కేస్ మనం ఏమైనా మిస్ అయిపోయాము అని అంటే ఇది ఒక సమరీ టైప్లో ఉంటుంది అని అనుకొని చెప్తున్నాను నేను. సో ఏదైనా హెల్త్ టిప్స్ ఇలా హెల్త్ గురించి మాట్లాడడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందుకే నేను అట్లీస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని నేను అనుకున్నాను, అందుకే చేశాను. సో ట్రై చేయండి. అండ్ ఆల్సో ఒక 10-15 డేస్కి మీరు క్యారెట్ అండ్ టొమాటోస్ ఇంక్లూడ్ చేసుకుని మీ డైట్లో తీసుకున్నారు అని అంటే చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఒక 10-15 డేస్కి క్యారెట్స్ తిన్న తర్వాత నాకు మీకు ఇంటర్నల్గా ఏమైనా స్కిన్ గ్లో వచ్చిందా లేదా అన్నది ఆ విషయాలని నా కమెంట్ సెక్షన్లో రాయండి. సో దట్ అట్లీస్ట్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి, అందరికీ కాకపోయినా అట్లీస్ట్ కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటాను. సో ఇవన్నీ పాటించండి. స్టే హోమ్, స్టే హెల్దీ. స్టే హోమ్ అంటే జస్ట్ ఇంట్లోనే లాక్డౌన్ చేసి కూర్చోవడం కాదు, అంటే హెల్దీగా ఉండడం కూడా అంతే ఈక్వలీ, అంటే మోర్ దాన్ స్టేయింగ్ ఎట్ హోమ్, హెల్దీగా స్టేయింగ్ ఎట్ హోమ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో నా కమెంట్ సెక్షన్లో రాయండి. సో ప్రాబ్లీ నేను దాని గురించి ట్రై చేసి గూగుల్ సెర్చ్ చేసి ఏదైనా కంటెంట్ ప్రిపేర్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేసినప్పుడు నన్ను ఒకళ్ళు చిన్నపిల్లలకి సంబంధించిన ఒక పాట మీరు పాడి మా అమ్మాయికి డెడికేట్ చేయండి అని అడిగారు. యాక్చువల్లీ దానికి నాకు టైం దొరకలేదు. చిన్నపిల్లల పాటలు చాలా చాలా ఉన్నాయి, బట్ ఐ హావ్ టు సిట్ ఇన్ ప్రాక్టీస్. ఫర్ షూర్ నెక్స్ట్ వీడియోలో నేను ఆ చిన్నపిల్లల పాట పాడతాను. సో ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే ఐ జస్ట్ వాంటెడ్ టు సే. అండ్ ఆల్సో నేను కమెంట్ రిప్లైలో కూడా మెన్షన్ చేస్తాను. సో గమనించండి. అండ్ ఆల్సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దట్ అంటే మంచిగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. సో I'm ending this video with this note, and stay home, stay healthy. Thank you for watching, and keep watching me and supporting me. Keep supporting me like this. And also ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కంటెంట్ నాకు చెప్పండి, నేను చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్. టాడా.